అత్త కోడల మధ్య సంభాషణ. ఏమమ్మా కోడల పిల్ల, పెళ్ళయి 6 నెలలు అవుతుంది. కడుపులో కాయ కాసేదుందా లేదా? మీరు భలే వారత్తయ్యా. నా కడుపులో చెట్లు గాని ఉన్నాయా ఏంటి కాయలు పళ్ళు కాయడానికి? ఏడిసినట్టే ఉంది నీ అవ్వారం. నేను అనేది పెళ్ళయి 6 నెలలు అవుతుంది. నువ్వు పిల్లల్ని కనేది ఉందా లేదా అని అడుగుతున్నాను. అబ్బా ఏంటత్తయ్యా మీరు, పెళ్ళయి 6 నెలలే కదా అయ్యింది. ఏదో 6 సంవత్సరాలు అయినట్టు అలా మాట్లాడుతున్నారు. ఊరికే ఎందుకు అలా సతాయిస్తున్నారు? అయినా మేము ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనకూడదు అని అనుకుంటున్నాం. అమ్మో అమ్మో, నేనేమో మనవడినో మనవరాలనో ఇస్తే వాళ్ళతో ఆడుకోవాలి అని చూస్తుంటే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? మన పక్కింటి సుజాతాని చూడు, పెళ్ళయి 3 నెలలు కాలేదు, అప్పుడే నీళ్ళొసుకుంది. అలా ఉండాలి కోడలంటే. చుట్టుపక్కల పిల్లల్ని చూస్తుంటే నా ఇంట్లో పిల్లలు లేరే అని నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటే నేను వాళ్ళతో ఆడుకునేదాన్ని కదా. అబ్బాబ్బా ఏంటి రాద్దంతం అత్తయ్య, మేము పిల్లలు వద్దు అనుకున్నాం కానీ ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయలేదు. ఇప్పుడు పిల్లలు వద్దు అని చెప్పింది నేను కాదు, మీ అబ్బాయి అన్నారు. నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు. మీరు నా మీద కోప్పడడం, నా మీద అరవడం కాదు. మీరు ఏదైనా చెప్పాలంటే మీ అబ్బాయితో చెప్పుకోండి. కోడల మీద కాదు మీ పెత్తనం చూపించడం. చేతనైతే మీ కొడుకును అడగండి, అంతేకాని నా మీద అరవకండి. అమ్మో అమ్మో, నా కోడలు ఎంత పెద్ద నోరు వేసుకుని మాట్లాడుతుందో చూడు. అత్తగారు అన్న భయం లేదు, మర్యాద లేదు. ఎన్నేసి మాట్లాడుతుంది. నేనైతే మా అత్తగారిని ఒక్క మాట కూడా అనేదాన్ని కాదు. మా అత్తగారు నాకు ఎదురుగా వస్తూ ఉంటే ఒక మూలన కూర్చొని మాట్లాడేదాన్ని తెలుసా. ఏం చెప్తున్నారు అత్తయ్య మీరు? మీ అత్తగారు ఈ లోకంలోనే లేరు కాబట్టి మీరు ఎన్ని మాటలైనా చెప్తారు. నాకు తెలియదా మీ గురించి? నా పెళ్ళైన 2వ రోజునే చెప్పారు మీ అత్తగారిని ఆడిపోసుకునేవారు అని. కనీసం తిండి కూడా పెట్టకుండా ఎన్ని మాటలు అనేవారు అని. మిమ్మల్ని నేను ఏమి అనడం లేదు, సంతోషించండి. ఇప్పుడు మా అత్తగారి గురించి ఎందుకు కానీ ముందు పిల్లల గురించి చెప్పు. నా కొడుకుని అడుగు అంటున్నావు. పెళ్ళైన మరుసటి రోజు నుండే నా కొడుకుని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు కదా. వాడిని కొంగున పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వు అవును అంటే అవును, కాదు అంటే కాదు. మరి ప్రత్యేకంగా వాడిని అడిగేది ఏంటి? ఇదంతా నీ ప్లాన్ అయి ఉంటుంది. నాకు తెలియదా నా కొడుకు గురించి? ఎంత మార్చేసావే కోడలా నా కొడుకును. పెళ్ళికి ముందు అమ్మా అమ్మా అని నా చుట్టే తిరిగేవాడు. ఇప్పుడు అమ్మ అల్లం అయిపోయింది, బెల్లం బెల్లం అయ్యింది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడే పిల్లల్ని కంటే నీ అందం తగ్గిపోతుంది అని. సినిమాలకి షికార్లకి తిరగడానికి పిల్లలు అడ్డు వస్తారు అని పిల్లల్ని కనడం లేదు. అత్తయ్య కొంచెం మర్యాదగా మాట్లాడండి. పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. మీ అబ్బాయి రానివ్వండి, ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. నేను మీ టార్చర్ భరించలేకపోతున్నాను. రాత్రి 8 గంటలకు. ఏమమ్మా కోడలా, నా కొడుకు ఆఫీస్ నుండి వచ్చినట్టు ఉన్నాడు. నా గురించి చెప్పేసావా నువ్వు? లేనివి ఉన్నవి అన్నీ చెప్పేశావా? నా మీద కోపం వచ్చి నా మీద అరిచేలా చేసేసావా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అత్తయ్య. మీరు కోడలుగా ఉన్నప్పుడు మీకు మీ అత్తగారు నచ్చలేదు. మీరు అత్తగారు అయ్యాక మీకు మీ కోడలు నచ్చడం లేదు కదా అత్తయ్య. అంటే ఏంటే నీ ఉద్దేశం? ఎటు చూసినా నేనే మంచిదాన్ని కాదు అని అంటున్నావా? నేను గయ్యాలి అని నీ ఉద్దేశమా? లేక నేను రాక్షసిని అని నీ ఉద్దేశమా? నేను నిన్ను హింసిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? అబ్బా ఎంత బాగా చెప్పుకున్నావత్త నీ గురించి అని మనసులో అనుకొని, అత్తయ్య మీకో విషయం తెలుసా? మన పక్క వీధిలో ఉన్న సుజాత ఉంది చూడు, వాళ్ళ అత్తయ్య టార్చర్ భరించలేక వాళ్ళ అబ్బాయి లేని టైం చూసుకొని వాళ్ళ అత్తగారు నిద్రపోతున్న టైంలో ఆవిడపై దుప్పటి కప్పి కర్రతో నడుం విరిగేలాగా కొట్టింది. తీరా వాళ్ళ అబ్బాయి వచ్చి అడిగితే, అబే నాకేం తెలియదండి, మీ అమ్మగారు బాత్రూంలో కాలు జారి పడ్డారు, నడుం విరిగింది అని చెప్పింది అంట. మిమ్మల్ని ఎప్పుడైనా నేను అలా చేశానా అత్తయ్య చెప్పండి? అమ్మో, ఇది నాకే ఇండైరెక్ట్గా చెప్తుంది. దీని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమి అని మనసులో అనుకొని, పోనీలే కోడలా వాళ్ళ గురించి మనకెందుకులే అని అంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.